హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ పక్కింటి వారితో ఇలా మసలుకుంటే ఏ గొడవలు రావు. మనం అందరికంటే ముందు మన పక్కింటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే మనం వాళ్లకు కనిపిస్తూ ఉంటాము. కాబట్టి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్కింటి వారితో ముందు నుంచే కాస్త దూరంగా ఉండాలి. దూరం అంటే మరీ వారితో మన ఇంట్లో వాళ్ళతో కలిసినట్టుగా ఉండరాదు. హద్దుల్లో ఉంటే సరిపోతుంది. ఏ గొడవలు రావు. పక్కింటి వాళ్ళు మనకు పరిచయం అయినప్పటి నుండి కాస్త దూరంగా ఉండాలి. మరీ క్లోజ్గా ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువగా క్లోజ్గా ఉండి తర్వాత దూరం అయితే మనం తట్టుకోలేం కాబట్టి. మొదటి నుంచే కొంచెం దూరం పాటిస్తే అందరికీ మంచిది. కొంతమంది అయితే పక్కింట్లో ఏం జరుగుతుందో అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళింట్లో ఏం జరిగినా పట్టించుకోరు, కానీ పక్కింటి గురించి అన్నీ పట్టించుకుంటారు. పక్కింటి వాళ్ళు పరిచయమైన కొత్తలో వాళ్ళ గురించి మనకు ఏమీ తెలియదు కాబట్టి మనం వాళ్ళను పూర్తిగా నమ్మి అన్నీ ఇచ్చేస్తూ ఉంటాము. రాను రాను తెలుస్తుంది. కాబట్టి ఎవరినైనా సరే మొదటి నుంచి వారికి మన ఇంట్లో వండిన కూరలు, బియ్యము, సరుకులు, కూరగాయలు ఇలాంటివి ఇస్తూ ఉంటాము. అవి అన్నీ ఇచ్చినన్ని రోజులు ఏ ఇబ్బందులు ఉండవు. కానీ అవన్నీ ఇవ్వనప్పుడు తెలుస్తుంది వాళ్ళ అసలు రంగు. కొందరైతే తమ ఇంట్లో ఉన్న సరుకులు భద్రంగా ఉంచుకొని పక్కింటి వారిని అవి ఇవి అడుగుతూ ఉంటారు. ఈరోజు మా ఇంట్లో ఏమీ వండుకోలేదు, సరుకులన్నీ అయిపోయాయి అని దీనంగా మొహం పెట్టి మాట్లాడతారు. అప్పుడు మనకు జాలి కలిగి నేను వేసిస్తాలే అని పిచ్చివాళ్ళలాగా వేసిస్తూ ఉంటాము. ఎంతో తెలివిగా అన్నీ తీసుకొని తింటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ మీద పడి తింటూ ఉంటారు. ఇంకొందరైతే నాకు వంటలో అస్సలు బాగుండట్లేదు అని నటిస్తూ ఉంటారు. వదినా, నాకు ఈరోజు ఏదైనా కూర చేస్తే మాకు కూడా వేసియవా అని కొంచెం కూడా మొహమాటం లేకుండా అడుగుతూ ఉంటారు. కొందరైతే వదినా, మీ ఇంటికి నిన్న ఎవరో వచ్చినట్టు ఉన్నారు, ఎవరు వాళ్ళు, మీకేమవుతారు అని అన్ని వివరాలు అడుగుతూ ఉంటారు. ఇది కాక నిన్న మీరు లేరు, ఎక్కడికి వెళ్ళారు, ఇంటికి తాళం వేసి ఉంది, నాకు చెప్పనే లేదు అని ఆతృతగా అడుగుతూ ఉంటారు. అలాగే మన పక్కింటి వారితో మన పర్సనల్ విషయాలు అస్సలు చెప్పరాదు. కొత్తలో మనం అన్నీ చెప్పేస్తూ ఉంటాం. కానీ అలా అన్ని విషయాలు తెలుసుకొని వాళ్లకు మనకు పడనప్పుడు ఆ విషయాలన్నీ వేరే వాళ్ళతో చెప్తూ ఉంటారు. వాళ్లకు కావాల్సినవన్నీ ఇచ్చినప్పుడు ఏ గొడవలు ఉండవు. అదే మనం ఇవ్వని రోజుల్లో మొహాలు ఏదోలా పెట్టుకొని ఎత్తి పొడుపుల మాటలు మాట్లాడుతూ ఉంటారు. అన్నీ అక్కినప్పుడు ఒకలాగా, అక్కన్నప్పుడు ఒకలాగా ఉంటారు. ఎప్పుడూ ఒకసారి అంటే ఏం పర్లేదు, కానీ ఎప్పుడూ వారికి ఇవ్వడానికి మనతో కూడా ఉండాలి కదా. ఉంటే మాత్రం వాళ్లకు ఎప్పుడూ ఎందుకు ఇవ్వాలి? అందుకే ముందు నుంచే దూరంగా పెట్టాలి. తర్వాత ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాత మనం బాధపడతాం. కొత్తలో మన విషయాలన్నీ చెప్పి వారికి ఇంకా లోకువ అవుతాము. కాబట్టి పక్కింటి వారితో కొత్తలో ఎలా ఉంటామో తర్వాత కూడా అలాగే ఉండాలి. మరీ క్లోజ్గా ఉండకూడదు, అలాగని మరీ దూరంగా ఉండరాదు. కొంచెం హద్దుల్లో ఉంటే సరిపోతుంది. మరీ మితిమీరిన చనువు మనకే ఇబ్బంది తెచ్చిపెడుతుంది. పక్కింటి వారికి ఏదైనా ఆపద కలిగినప్పుడు వారిని ఆదుకోవడం మన కనీస ధర్మం. అలాగని చిన్నదానికి పెద్దదానికి సహాయాలు చేస్తూ పోరాదు. అదే అలుసుగా తీసుకొని అన్నింటికీ మనల్ని వాడుకుంటారు. కాబట్టి మన పక్కింటి వారితో ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి. పక్కింటి వారితో గొడవలు పడితే మన ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది. కాబట్టి మీ సొంత విషయాలన్నీ చెప్పి మీ మనసును పాడు చేసుకోకండి. మన ఇంట్లో ఉన్నదేదో మనం తింటాం, వారికి అవి పెట్టలేం కదా. ఒకవేళ పెడితే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళు ఇలా చేసుకుంటారా అని అనుకుంటారేమో అని పరిపరి విధాలా మన మనసు పాడవుతుంది. కాబట్టి వారితో ముందు నుంచే కాస్త డిస్టెన్స్ పాటిస్తే ఇలాంటి ఏ గొడవలు రాకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.